నమస్తే, నేను రామ్ దయాల్. R7 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. లోక కళ్యాణార్థం సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ 1 32వ వార్డులో భక్తుల కొంగు బంగారమై కొలువయ్యున్న శ్రీ సీతారామ శివాంజనేయ మహాశక్తి ఆలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరిపారు. శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర్ల కళ్యాణం తిలకించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎన్నో రకాల పీడలు తొలగి సకల శుభాలు ప్రాప్తిస్తాయని పురాణోక్తి. సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో ఆలయ నిర్వహణ కమిటీ గౌరవ అధ్యక్షులు శంకరి విజయేందర్ రెడ్డి, అధ్యక్షులు నాయకోటి రామప్ప నేతృత్వంలో గుండేరావు దంపతులు, శ్యామరావు పాటిల్ దంపతులు, శివానందం దంపతుల నిర్వహణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ ఉమామహేశ్వర్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ శివాంజనేయ మహాశక్తి ఆలయంలో కొలువు తీరిన దేవతామూర్తులకు పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సహస్ర మోదకములతో శ్రీ మహాగణపతి హోమాన్ని జరిపి అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల ఆది పూజితుడి నామస్మరణల నడుమ పూర్ణాహుతి గావించారు. వధూవరులుగా అలంకరించబడిన శ్రీ పార్వతీ పరమేశ్వర్ల ఉత్సవమూర్తులను స్థానిక గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లి ఆలయం నుండి మేళతాళాలు, భజనలు, భగవన్నామ స్మరణల నడుమ శ్రీ సీతారామ శివాంజనేయ మహాశక్తి ఆలయం వరకు శోభాయాత్రగా తోడుకొని వచ్చారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపైకి శ్రీ ఉమామహేశ్వర్లను వేద పండితులు వేంచేంపు చేశారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ క్రతువులో భాగంగా పాద ప్రక్షాళనము, మదపర్గము, కంకణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ గావించిన ఋత్విక్లు తలంబరాల కార్యక్రమాన్ని నయన మనోహరంగా జరిపారు. ఆది దంపతులకు జరిగిన కళ్యాణంలో పాల్గొన్న వందలాది మంది భక్తులకు వేదాశీర్వచనములను చేసిన బ్రాహ్మణోత్తములు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి అమ్మవార్ల మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. ఎంతో వైభవంగా జరిగిన శ్రీ ఉమామహేశ్వర్ల కళ్యాణంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణం నుండే కాక పరిసర గ్రామాల నుండి అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ఆది దంపతుల కళ్యాణ వైభవాన్ని తిలకించి తరించారు. हर नमः पार्वती पते पवन सुत हनुमान की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। नमस्तुभ्यं मोदक प्रिया विनायकं
है अकल्याण शंभो गिरिजा प्रभुतपते आदिपते वरनाभि वरदारुण गौरीपते जय शंकर परमेश्वराय नमः आवाहयामि मेरुष्टमाय नमः ఓదేవమి అక్షాలనం ఈ కళ్యాణ మండపం అక్షరాలతో భగవంతుని గుడి ఇప్పుడు పరోరుమాహమే నమః కన్యదర్శనాని త్రిపుష్టాంగ ఫలసిద్ధిరస్తు గణ భగవానికి వైద దేవతాభ్యో విలాసన సన్నివిష్ట హరిరవిమయమి సగాయత్రి హరేముగైత్రి సర్వాతరగణా శంఖం శంఖయామి ఉమేనం ఆదిత్యాయ వేదశ్వరం దేవేన ఓం యజ్ఞో ఇవం వస్త్రాని మే వసామ సంయక్తమహంకారవివ్యక్తేదో ఆయువాగాదాజ్యావరసుతరచలాధరసాధన మహాకలికరామత్రే మహానాయ భారతదిక్కంతుషుండాలంటోక్తంవిదే అమరావతి నగపాలితే అష్టదిక్కులు పదులు ఎత్తున్నారు మాత్రం అష్టదినే గోదమే నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి జింబో బ్రహ్మలోక నిత్య నివాస దివ్యతాళంకృత సైరశ్రీ సాక్షాత్ పరమేశ్వరుడి నమస్కారం చేసుకోండి
అందరూ లేచి నిలబడండి. వేద పండితులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలు వేద పాఠశాలలో వేదాభ్యాసం చేసుకొని ఎన్నో దేవతాన్ని వేదవచనం. ఈ జగత్తు అంతా ఎవరి ఆధీనంలో ఉన్నది అంటే భగవంతుడు ఆధీనంలో ఉన్నదని శాస్త్రం. భగవంతుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడంట? దైవతం సన్మంత్రం ప్రాధీనంలో ఉంటుందని శాస్త్రం. మరి మనం చేపించాము అంటే సాక్షాత్తు శివుడు వేదాధిరాయి సదాశివ మహాలక్ష్మి వచ్చిందా? సరే ఆకలి రండి సార్.